మనలో చాలామంది ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఇల్లనో, కారనో, బైకనో లేక ఇంకేదన్నా ఫైనాన్షియల్ రిలేటెడ్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు షేర్ మార్కెట్ సహాయంతో ఆ గోల్ రీచ్ అవ్వాలనుకునేవారు పోర్ట్‌ఫోలియోని ఏ విధంగా డివైడ్ చేయాలి? ఏ విధంగా ఎన్ ఈక్విటీలో ఎంత పర్సెంటేజ్ పెట్టాలి? డెట్‌లో ఎంత పర్సెంటేజ్ పెట్టాలని కన్‌ఫ్యూజ్ అవుతున్న వారి కోసం ఉన్న ఒక మెథడ్ ఏంటంటే గ్లైడ్ పాత్ మెథడ్. మనం ఈరోజు ఆ గ్లైడ్ పాత్ మెథడ్ అంటే ఏంటి? దాంట్లో టైప్స్ ఏంటి? దాంట్లో ఏ విధంగా మనకి మన గోల్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందో తెలుసుకుందాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా నాలెడ్జ్‌ని వీడియో రూపంలో అందిస్తుంటాను. దిస్ ఈజ్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. Audio Jungle. Audio Jungle. మనం విషయాలకు వెళ్ళకముందు ఈక్విటీ గ్లైడ్ పాత్ మెథడ్ అంటే తెలుసుకోకముందు ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఏ విధంగా హెల్ప్ అవుతుందనే విషయం తెలుసుకుందాం. చాలామంది అప్పుడే జాబ్‌లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ వారికి ఇమ్మీడియేట్‌గా ఎటువంటి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ గానీ, ఏదన్నా ఎంగేజ్‌మెంట్ గానీ, త్వరలోనే ఏదన్నా బాధ్యత గానీ లేనివారు ఎంత పర్సెంటేజ్ షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు? అంటే ఎంత ఈక్విటీలో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎంత డెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు? మిడిల్ ఏజ్ వారి పరిస్థితి ఏంటి? అండ్ రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకొచ్చిన వాళ్ళు ఉదాహరణకి ఏ 55లో ఉండగానో వాళ్ళు ఒక 5 ఇయర్స్ కోసం మార్కెట్‌లో ఎంగేజ్ అవుదాం అనుకుంటారు. అలాంటి వారు 61st ఇయర్‌లో రిటైర్మెంట్ ఏజ్‌లో రిటైర్డ్ అవుతున్న తర్వాత తమ యొక్క అమౌంట్ రిస్క్ తక్కువ ఉండి అనుకున్న రివార్డ్‌తో రావాలి అంటే ఆ యొక్క ఫండ్ అలొకేషన్ అనేది ఎంత పర్సెంటేజ్‌లో చేయాలి అనే డౌట్స్ ఉన్న వారి కోసం ఈ మెథడ్ చాలా ఉపయోగపడుతుంది. ఆ మెథడ్ పేరే గ్లైడ్ పాత్ మెథడ్. దీన్ని ఈక్విటీ గ్లైడ్ పాత్ ఈజ్ ఎ మెథడ్ ఫర్ క్యాల్క్యులేటింగ్ హౌ అసెట్ అలొకేషన్ ఆఫ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో షుడ్ చేంజ్ ఓవర్ టైమ్. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దానిలోని అసెట్ అలొకేషన్ అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఎంత పర్సెంటేజ్ ఈక్విటీలో ఉండాలి, ఎంత పర్సెంట్ డెట్‌లో ఉండాలి అని కాలిక్యులేట్ చేసే మెథడ్‌నే ఈక్విటీ గ్లైడ్ పాత్ మెథడ్‌గా పిలవడం జరుగుతుంది. అసలు ఇది ఎన్ని రకాలు? దానికంటే ముందు మీరిక్కడ చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు. ఈ అసెట్ అలొకేషన్‌లో ఎంత పర్సెంటేజ్ ఈక్విటీ ఫండ్‌లో, ఎంత పర్సెంటేజ్ డెట్ ఫండ్‌లో అన్నాం కదా! అసలు ఈక్విటీ ఫండ్ అంటే ఏంటి? ఈ డెట్ ఫండ్ అనేది ముందుగా తెలుసుకుందాం. ఈక్విటీ ఫండ్‌లోకొస్తే సింపుల్‌గా అర్థం చేసుకోవాలనుకుంటే గనక కాస్త రిస్క్ ఎక్కువుంటుంది, రివార్డ్ కూడా ఎక్కువుంటుంది. దీంట్లో ప్యూర్‌లీ ఒక కంపెనీ యొక్క షేర్స్‌లో డైరెక్ట్‌లీ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వేర్‌యాస్ డెట్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ ఇన్‌కమ్ జనరేట్ చేసే ఏవైతే గనక ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయో, ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది కదా! దాంట్లో మీరు ఒక రూ. 1,00,000 బ్యాంక్‌లో పెట్టేస్తే నెలకి లేదా సంవత్సరానికి యాన్యువల్లీ ఇంత ఫిక్స్డ్ రేట్ అని వాళ్ళు మీకు అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ 7.1-7.5% వరకు మీకు ఒక ఫిక్స్డ్ అండ్ ప్రామిస్డ్ రిటర్న్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఇది డెట్ ఫండ్ అంటారు. కానీ ఈక్విటీ ఫండ్‌లో ఏంటంటే ప్రామిస్డ్ రిటర్న్స్ ఉండవు. బట్ నార్మల్లీ విచ్ ఆర్ హైయర్ దాన్ ఎ డెట్ ఫండ్. రిస్క్ ఎక్కువుంటుంది, రివార్డ్ కూడా ఎక్కువుంటుంది. సమ్‌టైమ్స్ అనుకున్న దానికి రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఇన్ లాంగ్ టర్మ్ అది వేరే సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతాం. మనం వివరంగా తెలుసుకుందాం. షార్ట్ టర్మ్‌లో ఏదైనా ఈక్విటీ అనేది రిస్క్ ఉంటుంది. లాంగ్ టర్మ్‌లో ఈక్విటీ డెఫినెట్‌లీ గుడ్ ఉంటుంది. సో, ఈ విధంగా ఈక్విటీ ఫండ్ అండ్ డెట్ ఫండ్ మధ్యలో యొక్క డిఫరెన్స్‌ని మీరు గమనించాలి. ఇప్పుడు గ్లైడ్ పాత్, ఈక్విటీ గ్లైడ్ పాత్‌లో ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి? వచ్చి స్టాటిక్ గ్లైడ్ పాత్ మెథడ్. సెకండ్ వన్ వచ్చి డిక్లైన్ గ్లైడ్ పాత్ మెథడ్. అండ్ థర్డ్ వన్ వచ్చి రైజింగ్ గ్లైడ్ పాత్ మెథడ్. మనం ఈ మెథడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈ మెథడ్స్‌లోకి వెళ్ళకముందు అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవాలి. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు రిటైర్మెంట్ ఏజ్‌కి ఎంత దగ్గర ఉంటే దీని యొక్క ఫార్ములా చేంజ్ అవుతూ వెళ్తుందనమాట. అంటే మీరు న్యూలీ ఒక కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యారనుకోండి. మీకున్న అలొకేషను రిటైర్డ్ అవుతున్న వారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, మీ దగ్గర నుంచి మొదలుకొని మీరు రిటైర్డ్ అయ్యేంత వరకు మీరు ఈ ఫార్ములాని సహాయంతో మీరు ఏ విధంగా మీ పోర్ట్‌ఫోలియోని మేనేజ్ చేసుకోవడం అనేది తెలుస్తుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం స్టాటిక్. స్టాటిక్ గ్లైడ్ పాత్‌లో ఏం జరుగుతుందంటే ఉదాహరణకి మీరొక 65+35 అలొకేషన్ చేసుకున్నారనుకుందాం. అంటే 65%
ఈక్విటీ అండ్ 35% డెట్ అనుకుందాం. అది మీ చాయిస్. 35 ఈక్విటీ అనుకోండి, 65 డెట్ అనుకోండి. ఏదైతే గనుక మీరు ఒక అలొకేషన్ మీ అంతట మీరు అనుకున్నారో, అది టైం అయ్యే కొలది మీకొచ్చే రిటర్న్స్ మీద డిపెండ్ అయ్యి, అదే పర్సంటేజ్ మెయింటైన్ అవుతూ, మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అయితే గనుక పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు స్టాటిక్‌లో 65-30 ఉంచారు. ఈక్విటీలో మార్కెట్ డౌన్ ఫాల్ ఉందనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పర్సంటేజ్ ఆఫ్ ఏదైతే గనుక మీ మనీ తగ్గిందో, అది 65 మెయింటైన్ అవుతూ డెట్‌లోది ఇక్కడికి మూవ్ అవుతుందనమాట. ఒకవేళ డెట్ ఎలాగా ఫిక్స్డ్ ఉంటుంది. ఒకవేళ ఇది రైజ్ అయిందనుకోండి, ఇది మళ్ళీ బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా 65-30 అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ దీంట్లో ఒక స్టాటిక్‌గా మీరు ఫిక్స్ చేసిన పర్సంటేజ్ అయితే మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ 2 రైజింగ్. రైజింగ్‌లోకి వచ్చేసరికి సమయం గడిచే కొలది మీ యొక్క ఫండ్ అనేది మాక్సిమం పర్సంటేజ్ ఈక్విటీలోకి మారడం షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి సేమ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. 65-30 అనుకుందాం. 65% డెట్ అనుకుందాం ఇక్కడ. అండ్ 35% ఈక్విటీ అనుకుందాం. ఈక్విటీ తగ్గింది. జాగ్రత్తగా గమనించండి. ఈక్విటీ అనేది 35% ఉంది. అంటే రిస్క్ ఎక్కువ వచ్చే అమౌంట్‌లో పెట్టే పెట్టుబడి తక్కువగా పెట్టుకున్నాం 35%. అండ్ 65% వచ్చి డెట్‌లో పెట్టాం. ఫిక్స్డ్ ఇన్‌కమ్ వచ్చే దాంట్లో. ఓకే. ఇక్కడ మీరేం చేస్తారంటే, టైం వెళ్ళే కొలది అంటే టైం గడిచే కొలది మీ మ్యూచువల్ ఏవైతే గనుక మీ డెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెచ్యూర్ అవుతూ వెళ్తుంటాయి కదా! దాన్ని మెచ్యూర్ అమౌంట్‌ని మీరు దీంట్లోకి షిఫ్ట్ చేస్తూ పోతారు ఈక్విటీలోకి. అంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఓవర్ టైమ్ ఈ 35% ఈక్విటీ వల్ల 65%గా అండ్ 65 వల్ల 35%గా అంటే టైం గడిచే కొలదే మీ ఈక్విటీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. డెట్‌లో తగ్గుతుంటుంది యాజ్ ఇట్ మెచ్యూర్స్. దీన్ని రైజింగ్ గ్లైడ్ పాత్‌గా పిలవడం జరుగుతుంది. ఇది డెఫినెట్‌లీ బోరింగ్ సబ్జెక్ట్ చాలామందికి. బట్ ఇది మీరు డెఫినెట్‌గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా బోరింగ్ సబ్జెక్ట్స్ కానీ, తినడానికి రుచిగా లేని ఫుడ్ కానీ, అవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. కానీ వాటిని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. కానీ ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించండి. షేర్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా, మీ ఫైనాన్షియల్ గోల్స్ మీరు రీచ్ అవ్వాలన్నా, ఇలాంటివి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చి డిక్లైన్ గ్లైడ్ పాత్. డిక్లైన్ అంటే మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్ తగ్గడం. అంటే దీంట్లో రైజింగ్‌కి ఆపోజిట్ అనుకోండి ఒక విధంగా. దీన్ని ఏ విధంగా జనరల్‌గా కాలిక్యులేట్ చేస్తుంటారంటే 100 మైనస్ యువర్ ఏజ్. లైక్ 100 మైనస్ మీ ఏజ్ ఒక 30 ఇయర్స్ అనుకుంటే 70 వచ్చింది కదా! 70% అనేది ఈక్విటీలో ఉంచాలి. అంటే మీ వయసు 30 ఏళ్ళు ఉన్నప్పుడు మీకొచ్చిన ఆదాయంలో ఏవైతే గనుక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో, ఆ ఇన్వెస్ట్‌మెంట్‌లో 70% ఎందుకంటే మీ ఏజ్ 30 కాబట్టి 100 మైనస్ 30 70. 70% అనేది మీరు ఈక్విటీలో ఉంచాలి. రెస్ట్ 30 అనేది డెట్‌లో ఉంచాలనేది ఒక కాన్సెప్ట్. అంటే ఇక్కడ మీరు ఏజ్ పెరుగుతూ వెళ్ళిందనుకున్న ఉదాహరణకి, మీ ఏజ్ 30 అలా 40 అయితే 60 వస్తుంది కదా! 100 మైనస్ 40 60. అంటే మీ ఈక్విటీ పర్సెంటేజ్ తగ్గింది. అంటే మీరు వయసు పెరిగే కొలది, రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వెళ్ళే కొలది, మీ డెట్ ఫండ్‌లో ఉన్న అంటే ఫిక్స్డ్ ఇన్‌కమ్, సేఫ్టీ ఇన్‌కమ్, రిస్క్ లేని ఇన్‌కమ్ అనే పోర్షన్ పెరుగుతుంది. రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఆబ్వియస్లీ కదా! మీరు ఆ టైంకి మీకు కావాల్సింది మీ రెగ్యులర్ ఇన్‌కమ్ ఆగిపోతుంది కదా అక్కడ. సో, మీరు రిటైర్డ్ అవుతున్నారంటే మీ పెన్షన్ మీదో లేకపోతే ఆల్మోస్ట్ నో ఇన్‌కమ్ మీద బేస్ అయ్యి మీరు బ్రతకాలి. అలాంటి టైంలో మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఈ మెథడ్‌ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో, ఈ మెథడ్ ద్వారా మీరు ఎప్పుడు ఎంత పర్సెంటేజ్ మీ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఈక్విటీలో ఎంతుంచాలి, డెట్‌లో ఎంతుంచాలనేది మీ అందరికీ బాగా అర్థమైందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్ సత్య గుమ్మాపు.